అలానే మిసేశ్వరరావు అగ్రరాజ్యాన్ని పాతాళానికి తీసుకెళ్తున్నాడు ట్రంప్. ఆయన పాతాళం కిందకి వెళ్ళిపోతున్నాడు. ఆయన పాతాళానికి వెళ్తున్నాడు, ఆయనతో పాటు అమెరికాను కూడా పాతాళానికి తీసుకెళ్తున్నాడు అనేది అమెరికాలో ఉండేటువంటి పౌరులే ప్లే కార్డులు పట్టుకొని ప్రదర్శిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అమెరికాలో కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం అమెరికా షట్డౌన్లో ఉంది. 38వ రోజు షట్డౌన్, 38వ రోజు. ఇది అమెరికా చరిత్రలోనే రికార్డ్ బ్రేక్. గతంలో 2020లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ ఇదే తరహాలో షట్డౌన్ జరిగింది. అప్పటికే ఆయనది రికార్డు. అది కూడా బ్రేక్ చేసి ఇప్పుడు 37వ రోజుకి వచ్చింది, 38కి ఎంటర్ అవుతున్నారు. ఈ కారణంగా ఫ్లైట్లను తగ్గించేశారు. ఎందుకు? ఫ్లైట్లు నడిపేవాళ్ళు లేరు, పైలట్లు అలాగే అక్కడ నిర్వాహకులు లేరు. మొత్తం షట్డౌన్ కారణంగా లావాదేవీలు ఆగిపోయాయి, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతాలు ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేటువంటి సిబ్బంది తగ్గిపోయారు, పని చేసేటువంటి వాళ్ళు లేరు, లావాదేవీలు లేవు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు జరగనటువంటి సిచ్యువేషన్ అమెరికాలో కనిపిస్తుంది. ఒకవైపు పైలట్లు, విమానయాన శాఖలో ఉండేటువంటి ఎంప్లాయీస్ దూరం అవుతుంటే దాదాపు 3000కు పైగా విమానాలని ఆపేయాల్సినటువంటి అనివార్య పరిస్థితి అమెరికాలో ఏర్పడింది. అలాగే ట్రక్ డ్రైవర్లు, వాళ్ళు ఇమ్మిగ్రేషన్ సరిగ్గా లేదు, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు ట్రక్ డ్రైవర్లు అని చెప్పి వాళ్ళని ఒక 3-4 వేల మందిని వాళ్ళని తీసేశారు. మొత్తం మీద ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, లేదంటే ఇంగ్లీష్ రావట్లేదు, అక్కడ ఉన్నటువంటి ఫ్లూయెన్సీని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆ కారణంగా నష్టం జరుగుతుంది దేశానికి అని భావిస్తూ అందరినీ తీసేసేటువంటి కార్యక్రమం, అలాగే అందరినీ వాళ్ళ దేశాలు పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో భాగంగా షట్డౌన్ ఇంకోటి ఎంటర్ అయింది అమెరికాకి. ఒకవైపు షట్డౌన్, మరోవైపు ఏమో ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ అని అంటే ఆయన ఇప్పటికి కూడా రిగ్రెట్ ఫీల్ కావట్లేదు. తాను చేస్తుందే కరెక్ట్, అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా అని చెప్పి చెబుతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి ఆయన నినాదాలు వినిపిస్తున్నారు. విభజనవాదాన్ని ఇప్పటికి కూడా బలంగా వినిపిస్తున్నారు. ఒకవైపు మేయర్ స్థానంలో జహరాన్ గెలిచినప్పటికీ కూడా న్యూయార్క్లో ఇప్పటికీ కూడా ఆయన ఇంకా విభజనవాదాన్ని నమ్ముకున్నాడు ట్రంప్. ఆ కారణంగా అమెరికాలో ఉండేటువంటి పౌరులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు తాజాగా హయ్యర్ అనేటువంటి ఒక ట్యాక్స్ని తీసుకొచ్చారు. ఆ హయ్యర్ ట్యాక్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే దాదాపు చాలా దేశాలు, చైనా కానీ భారతదేశం కానీ, ఈ దేశాలు ఐటీ రంగం మీద ఆధారపడినటువంటివి చాలా వరకు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. దీని ప్రభావం అమెరికా మీద కూడా పడుతుంది. ఎందుకనంటే కొనుగోలు శక్తి తగ్గినప్పుడు ప్రపంచంలో అమెరికా తయారు చేసిన ఉత్పత్తులు ఎవరు కొంటారు? కొనలేరు. పోనీ అమెరికా కంపెనీలు ఉన్న భారతదేశానికి వస్తే ఏంటంటే రావు, వచ్చే అవకాశం లేదు. ఎందుకనంటే అక్కడ ఇన్నోవేషన్ బాగుంది, అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ అక్కడ ఉన్నాయి, అక్కడ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఏది ప్రపంచంలో క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ అమెరికాలోనే క్రియేట్ అవుతుంది. కాబట్టి అమెరికా కంపెనీలు భారతదేశానికి వస్తాయి, హైయర్ ట్యాక్స్ కనుక వేస్తే అనేది అది సాధ్యం కాదు, అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. ఇక ట్రంప్ ఏం చేస్తున్నాడు? అణ్వాయుధాలను మేము తయారు చేస్తున్నామని చెప్పాడు. అమెరికా ఎప్పుడైతే అణ్వాయుధాలను తయారు చేయమని చెప్పి ట్రంప్ ఆదేశించాడో వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధాలు ఆల్రెడీ మనం ఉన్నాయి, ఆ అణ్వాయుధాల ఫార్ములాన్ని మళ్ళీ మరింత ఎన్హాన్స్ చేసి మనం కూడా తయారు చేద్దామని చెప్పి ఆయన మీటింగ్ పెట్టుకుని అణ్వాయుధాలు తీసుకుని ఆయన వెళ్తున్నాడు. ఆల్రెడీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అదే పనిలో ఉన్నాడు. అంటే 3వ ప్రపంచ యుద్ధం దిశగా అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా వెళ్తున్నాయా? ఈ 2 దేశాల కంటే కూడా చైనా మరింత పదునైనటువంటి, మరింత బలమైనటువంటి మిజైల్స్ని తయారు చేస్తూ ఉంది. సో చైనా, రష్యా, అమెరికా ఈ 3 దేశాలు పోటాపోటీగా ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కనుక ఒకవేళ రష్యా అమెరికా యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి అంటే మొత్తం వరల్డ్ మొత్తం స్మాష్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ట్రంప్ అమెరికాలో ఉన్నటువంటి ఆయుధాలతోటి ప్రపంచాన్ని 15 సార్లు కాల్చేయచ్చంట. ప్రపంచాన్ని 15 సార్లు కాల్చేయచ్చు, ఇంకా అవసరమైతే 150 సార్లు కూడా కాల్చేయచ్చు ప్రపంచాన్ని. అంత పవర్ఫుల్ వెపన్స్ నా దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. బహుశా ఆయన
ఎందుకు చెప్పుంటారు? రష్యా ఈ మధ్యకాలంలో అణ్వాయుధాలను మోసుకొని పోయి అమెరికా మీద వేసేటువంటి మిజైల్ను తయారు చేసింది. టార్గెట్ ఎక్కడున్నా సరే ఆ టార్గెట్ని రీచ్ అయ్యేట్లాగా మిజైల్ తయారు చేసింది రష్యా. ఆ రష్యా ప్రయోగాలు ఫలించాయి. ఇంటర్నేషనల్గా ఆ న్యూస్ వచ్చేసింది. సో దాంతో ఇప్పుడు ట్రంప్ కూడా మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మేము అణ్వాయుధ ప్రయోగాలు చేస్తూ ఉన్నాము, మేము తలుచుకుంటే 150 సార్లు ప్రపంచాన్ని వేసేయగలం, ఒక 15 సార్లు మళ్ళీ దేశాన్ని మొత్తాన్ని బూడిద చేయగలం, ఇలా రకరకాలుగా ట్రంప్ చెప్తూ ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్ని చూస్తే అసలు అమెరికాలో ఏం జరుగుతుంది, ఇప్పుడు షట్ డౌన్ కనుక లిఫ్ట్ చేయకపోతే అసలు అమెరికా పరిస్థితి ఏంటి అనేది కూడా పెద్ద $1 మిలియన్ ప్రశ్న. దీనికి సంబంధించి న్యూస్ ఇప్పుడు రకరకాలుగా స్ప్రెడ్ అవుతుంది. దాంట్లో కొంత ఇది డెమోక్రాట్లు విజయం సాధించారు ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి మేయర్ అలాగే గవర్నర్ ఎన్నికల్లో. దాంతో ట్రంప్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఈవెన్ రిపబ్లికన్ పార్టీస్లో కూడా ఎక్కువ అవుతున్నారు. ఇది ఆయనకి ఒక పెద్ద ప్రతికూలమైనటువంటి అంశం. సో ఇక్కడ చూడండి, షట్ డౌన్ పై పీటమడి. ఎందుకనంటే షట్ డౌన్ లిఫ్ట్ చేయాలంటే రిపబ్లికన్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు రిపబ్లికన్స్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు? ఆల్రెడీ డెమోక్రాట్స్ సపోర్ట్ చేసే పరిస్థితి లేకుండా ఇప్పుడు రిజల్ట్ వచ్చాయి. ఎందుకంటే డెమోక్రాట్స్ బలపడేటువంటి రోజులు. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలను కనుక చూస్తే ట్రంప్ మీద వ్యతిరేకత ఉంది, డెమోక్రాట్స్ బలపడుతున్నారు అనేది. ఇలాంటి సిచ్యువేషన్లో డెమోక్రాట్స్ సహకరించే అవకాశం లేదు ప్రభుత్వానికి. సహకరించకపోతే షట్ డౌన్ లిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది ఇలానే కొనసాగితే అమెరికా పరిస్థితి ఏంటి అనేది పెద్ద చర్చ. మేయర్ పదవికి సహా ఇటీవల జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్లు భారీ విజయం సాధించడంతో అమెరికాలో కొనసాగుతున్న షట్ డౌన్ ముప్పు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఈ విజయాలు డెమోక్రాట్లలో సరికొత్త శక్తిని నింపాయని, ట్రంప్పై ప్రజాగ్రహం వస్తుందని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ కారణంగా షట్ డౌన్పై కొద్ది గొప్ప జరిగే చర్చలపై నీలి నీడలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి షట్ డౌన్గా ప్రస్తుతం 37వ రోజుకి చేరుకుంది. ఇప్పుడు స్వయంగా ట్రంప్ చర్చలకు వస్తేనే అంగీకరించే అవకాశం డెమోక్రాట్లకు దక్కుతుంది. అదీ కాక వారు ప్రతిపాదిస్తున్న ఒబామా కేర్కు నిధులు కేటాయించడానికి అధ్యక్షుడు అంగీకరించాల్సి రావచ్చు. ఇప్పటిదాకా డెమోక్రాట్లతో భేటీ అయ్యేందుకు ట్రంప్ ససేమర అన్నారు. మరోవైపు శుక్రవారం నుంచి అమెరికాలో 10% విమాన సర్వీసులను తగ్గించాలని నిర్ణయించారు. షట్డౌన్ కారణంగా సిబ్బంది కొరత తలెత్తి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ట్రంప్ వైదొలగాలంటూ ర్యాలీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి ఏడాదైన సందర్భంగా ఆయన వ్యతిరేకులు బుధవారం వాషింగ్టన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కొన్ని వారాల ముందే ప్లాన్ చేసుకున్న మంగళవారం వెలువడినటువంటి ఎన్నికల ఫలితాల్లో డెమోక్రాట్లు విజయం సాధించడంతో ర్యాలీకి మరింత ఉత్సాహం వచ్చింది. ఇక అణు పరీక్షలు. ఇక్కడ చూడండి, అణు పరీక్షలకు ఆదేశించిన పుతిన్ అణ్వాయుధ పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించడానికి ప్రతిపాదనలు సమర్పించాలని తమ అధికారులను బుధవారం ఆయన ఆదేశించారు. మరోవైపు అణు పరీక్షలకు సన్నాహాలు ప్రారంభించాలని పుతిన్ ఆదేశించలేదని, ప్రస్తుతానికి అలాంటి పనిని ప్రారంభించడం అవసరమా అని విశ్లేషించాలని మాత్రమే అధికారులు చెప్పారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. సో ఇదంతా ఇలా ఉంటే ర్యాలీలు అన్ని చేస్తుంటే ట్రంప్ వెంటనే వైదొలగాలంటే నినాదాలు చేశారు. 3 డజన్లకు పైగా సంస్థలు ఈ ర్యాలీకి నాయకత్వం. 80,000 వీసాలు రద్దు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపదం మోపుతున్న ట్రంప్ వలసేతర వీసాలపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో జనవరి నుంచి 80,000కు పైగా వలసేతర వీసాలను ట్రంప్ యంత్రాంగం రద్దు చేసినట్టు తెలుస్తుంది. హింస, చోరీల కేసులో మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఇందులో అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సుప్రీంకోర్టు రద్దు చేసిన ప్రత్యామ్నాయ సుంకాలపైన ట్రంప్కి అవకాశం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలకు సంబంధించిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన ఆయనకు ప్రత్యామ్నాయం ఉందని తెలుస్తుంది. ఆయన తన సుంకాలు విధించే అధికారాలను మళ్లీ వినియోగించుకోవచ్చని సమాచారం. సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి ఉందని బుధవారం ట్రంప్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించిన సందర్భంగా న్యాయమూర్తులు సందేహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశం తెర మీదకు వచ్చింది. సుంకాలను విధించకపోతే అమెరికా అరక్షిత దేశంగా మారిపోయిందని, తృతీయ ప్రపంచ దేశాల సరసన నిలుస్తుందని కోర్టులో ట్రంప్ వాదించారు. సో ఇప్పుడు కనుక ట్యాక్స్ వేసేటువంటి అధికారాన్ని కనుక తీసేస్తే కోర్టులు, అమెరికా కూడా 3వ ఇంపార్టెన్స్ దేశాల్లోకి వెళ్ళిపోతుంది, ఫస్ట్ నుంచి 3వ ప్లేస్కి పడిపోతుందని చెప్పి ట్రంప్ చెప్తున్నారు.
ఇప్పటి వరకు 80,000 వీసాల్ని ట్రంప్ వచ్చిన తర్వాత రద్దు చేశారు. అలాగే రష్యా, అమెరికా అణ్వాయుధాలు తయారు చేసడానికి సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు షట్ డౌన్ ఉంది. ఈ షట్ డౌన్ లిఫ్ట్ చేయాలంటే డెమోక్రాట్స్ సహకరించాలి. వాళ్ళు సహకరించాలంటే ట్రంప్ నేరుగా వాళ్ళతో మాట్లాడాలి. కానీ ట్రంప్ మెంటాలిటీ వాళ్ళతోటి నేరుగా మాట్లాడే మెంటాలిటీ కాదు. కాబట్టి షట్ డౌన్ ఇప్పట్లో క్లోజ్ అయ్యే అవకాశం లేదు. అణ్వాయుధాలు పోటీపడి తయారు చేస్తూ ఉన్నారు. మరోవైపు మళ్ళీ ట్యాక్సుల వైపు ట్రంప్ చూస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ గమనిస్తే కనుక పాతాళానికి అమెరికా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నట్టు అంతర్జాతీయంగా ఉండేటువంటి నిపుణులు అలాగే విశ్లేషకులు భావిస్తున్నారు. మరి అమెరికా ట్రంప్ చేతిలో ఉంటే రాబోయే రోజుల్లో పాతాళానికి వెళ్ళడం ఖాయమా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.